గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకటంతో ఆటోలు నడపలేక కుటుంబాలను పోషించలేక వేలాది మంది ఆటో డ్రైవర్లు వీధిన పడుతున్నారు. మరోవైపు పెరిగిన ధరల భారంతో ప్రయాణికులు ఆటోల వైపు చూడటానికే జంకుతున్నారు. గ్యాస్ ధర పెరిగింది కదా అని డ్రైవర్లు కేవలం 5 నుంచి 10 రూపాయలు అదనంగా అడిగితే ప్రయాణికులు ససేమిరా అంటున్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే బస్సు ఛార్జీలు పెరుగుతాయి, కానీ గ్యాస్ ధరలు పెరిగితే ఎవరూ పట్టించుకోరేంటి అని ప్రశ్నిస్తున్నారు ఆటో డ్రైవర్లు. 10 రూపాయలు ఎక్కువ అడిగితే ప్రయాణికులు దొంగల్లా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆటో డ్రైవర్లు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఇరాన్ యుద్ధం తర్వాత ఎల్పిజి గ్యాస్ షార్టేజ్ వచ్చింది. దాంతోపాటు సిఎన్జి గ్యాస్ కూడా షార్టేజ్ రావడంతో ఆటోలకు కొన్ని ఆటోలు హైదరాబాద్లో వేల ఆటోలు ఉన్నాయి ఎల్పిజి సిఎన్జి గ్యాస్ సంబంధించి. దీంతో గ్యాస్ ధరలు కూడా పెంచారు. ఎట్లా పెంచారు ఏందనేది ఇక్కడ ఆటో డ్రైవర్ ఉన్నారు, ఆటో డ్రైవర్లు ఉన్నారు చాలామంది, వాళ్ళని తెలుసుకుందాం. एलपीजी गैस सर हर कोई पंप वाले अलग अलग रेट ले रहे, कोई 125 ले रहे, कोई 150 ले रहे, ओके ऐसा चल रहा, कोई 88 ले रहे, समझ में नहीं दूसरा रेट है. हर पंप पे अलग अलग रेट, हर पंप पे गए तो 5 से 6 घंटे आराम से लाइन लग रही. हुकूमत बोल रही कि गैस अवेलेबल है, पैनिक नको ओवर है, लेकिन कहीं नहीं है, पूरा शॉर्टेज चल रहा. గ్యాస్ షార్టేజ్ బాగుందన్న. 125 లీటర్ నడుస్తుంది ప్రైవేట్లో. గవర్నమెంట్ పంప్ మీద 90 రూపీస్ ఉంది. మరి లైన్ చాలా ఉంది. లైన్ కోసమే వెయిటింగ్. అది టైం పడుతుంది, 5-6 గంటలు అవుతుంది గ్యాస్ లైన్ కోసం. మంత్ బ్యాక్ ప్రైవేట్లా 67 ఉంది, గవర్నమెంట్లా ప్రైవేట్లా 89 ఉంది. ఇప్పుడు చాలా 35 రూపాయలు తేడా ఉంది. గవర్నమెంట్లా 88 ఉంది, ఇలా 135 ఉంది, 135, 125 అన్ని వేరే వేరే రకాలు ఉంది. ప్రైవేట్ ఒక్కొక్క మందిలో ఎట్లా అయినా చేస్తున్నా పోతున్నా అంతే. आंसू मिल रहा है ना, 8-10 घंटे ठहरना पड़ रहा है लाइन में, और 8-10 घंटे ठहरना पड़ रहा है. रेट बढ़ा के दे रहे. गवर्नमेंट का जो पेट्रोल पंप है उसमें 90 रुपीज़ है, और जो प्राइवेट में है 125 रुपीज़ है. और गैस में लाइन में ठहरना, और 500 रुपये से ज़्यादा गैस नहीं डाल रहे, टैंक फुल नहीं कर रहे, रोज डेली लाइन में ठहरना पड़ रहा. నేను మొన్న 105 రూపాయలు లెక్క పోపించిన. 1 లీటర్ 105 రూపాయలు. ఇప్పుడు 125 అంటున్నారుగా. ఇప్పుడు 120 అయింది. ఇప్పుడు ఏమేమో చెప్పి అంతకుముందు 56 రూపాయలు 66 రూపాయలు ఉండే. ఇప్పుడు అంత డబుల్ అయిపోయింది. కొంతమంది ప్రయాణికులు ఇస్తున్నారు పెంచినటువంటి యొక్క ఛార్జెస్, మిగతా వాళ్ళు ఇవ్వట్లేరు. అయినా కానీ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని నడుపుతున్నామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆటో డ్రైవర్లు ముఖ్యంగా సిఎన్జి ఎల్పిజి గ్యాస్తో నడిపేట ఆటోలకు సంబంధించిన డ్రైవర్లకు సంబంధించిన సమస్య. కెమెరా పర్సన్ సుధీర్తో రవిచంద్ర సాక్షి టీవీ, హైదరాబాద్.